హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఫస్ట్ టైం మామిడికాయ ముక్కలు వేసి చేపల కర్రీ చేస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకునేదాన్ని, యూట్యూబ్లో చూపిస్తారు కదా, ఒక్కసారైనా మామిడికాయ ముక్కలు వేసి చేపల కర్రీ చేయాలి అని చెప్పి, బట్ ఎప్పుడు చేయలేదు. ఇంకా మేమైతే సండే ఫిష్ తెచ్చుకున్నాము, ఇంట్లో మామిడికాయలు ఉన్నాయన్నమాట. ఒక్కసారి ట్రై చేద్దాం, ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు అర్థమవుతుంది అని చెప్పి. అండ్ ఈరోజు నేను ఫిష్ కర్రీలో మామిడికాయ ముక్కలు వేసి కర్రీ చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందన్నమాట. ఇప్పటి వరకు నేను చేసిన చేపల కర్రీలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగా వచ్చింది టేస్ట్. ఏం లేదు, ఇది మనం కర్రీ మెయిన్గా ఫిష్ కడగడంలో ఉంటుంది అండ్ వండడంలో కూడా కొంచెం ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి చేయాలి కర్రీ, అప్పుడు బాగా వస్తుంది అనమాట. సో నేను చేపల కర్రీ ఎలా చేసుకున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే చేపల కర్రీ చేసుకోవడానికి బాగా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక వాము వేసుకోవాలి. అండ్ తర్వాత మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు టమాటాలను మిక్సీ పట్టి వేసుకోవాలి. ఇంకా అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, చింతపండు పులుసు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని, తగినంత వాటర్, ఉప్పు కూడా వేసుకొని పులుసు మంచిగా మసిలేటప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో మనము కొన్ని మెంతులు, అలాగే ధనియాలు, మేమైతే వాము కూడా వేస్తాము. మీకు వాము ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అండ్ వీటిని మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగుంది, టేస్ట్ అయితే అల్టిమేట్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.